జన్మభూమి మా ఊరులో చివరి రోజైన ఇవాళ అనంతపురం జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. బుక్కపట్నం చెరువు వద్ద కృష్ణమ్మకు పూజలు చేయనున్నారు. తమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన చంద్రబాబుకు ఘనంగా కృతజ్ఞతలు చెబుతామని స్థానిక నేతలు, ప్రజలు అంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న సీఎం చంద్రబాబు ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. గతేడాది జనవరి 4న బుక్కపట్నం జన్మభూమి సభకు వచ్చిన ముఖ్యమంత్రి అప్పట్లో బుక్కపట్నం చెరువు పరిస్థితి పరిశీలించి చలించారు. ఈ చెరువు రాష్ట్రంలోనే రెండో అతిపెద్దది. ఏడాదిలోపు కృష్ణా జలాలతో చెరువును నింపుతానని అప్పుడు సీఎం హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం హంద్రీనేవా నుంచి కృష్ణా జలాలను బుక్కపట్నం చెరువుకు మళ్లించారు. మాట నిలబెట్టుకున్నారు. 0.76 టీఎంసీల సామర్థ్యం కలిగిన బుక్కపట్నం చెరువు 3 మండలాలకు తాగు, సాగునీరు అవసరాలు తీరుస్తోంది. చంద్రబాబు నాయన పుణ్యాన మేమైపోతే ఇంకా చూసినాము నాయన. లేకుంటే ఎన్ని ఏళ్ళైందో మాకు ఈ నీళ్లు లేక ఒరుపులో పెట్టి బోర్లో నీళ్ళు లేక బాగా ఇప్పుడు ఆనందమైంది నాయన. చూసాకొచ్చిన అమ్మకాయ ఇచ్చిన, పూలు ఇచ్చిన, పెరుగు తెచ్చిన, చూసాకొచ్చిన. నీళ్లు రాక 14 సంవత్సరాలు అయింది. అది ఇప్పుడు చంద్రబాబు చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. 3 ఏళ్ళకు లోపల ఇడుతానన్నాడు. కాలువ నీళ్ళు వదిలినాడు. ఇప్పుడు కొత్త చెరువుది పోయింటి తక్కువ పోతా ఉంది. మరవ ఈ చెరువులు ఇవి మరవలు ఎక్కువ పోతా ఉన్నాయి. చంద్రన్న చేసిన సాయము మాకు చెరువు నిన్నిచ్చినాడు. పంటలు బాగా పెట్టుకుంటాముగా, బోర్లన్నీ బాగా సదిమెక్కినాయి, బాగా కాపాడుతా ఉంది. 15 ఏళ్ళు అయింది మా చెరువు నిండి. మొట్టమొదటిసారిగా చుక్క వర్షం కూడా లేకుండా ఉన్న సమయంలో మా చెరువుకి నిండి పొరులుతుందంటే అది కేవలం మా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు సార్ గారి పుణ్యమే అని, దాని వరమే మాకు ఈరోజు బుక్కపట్నం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. గతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పుట్టపర్తి నియోజకవర్గంలోని చాలా గ్రామాల నుంచి వేలాది మంది వలసలు వెళ్లారు. ఇప్పుడు చెరువు కలకలలాడుతోంది. వలసలు తగ్గాయి. ఇదే ప్రాంతానికి జన్మభూమి సభలో పాల్గొనడానికి వస్తున్న చంద్రబాబు బుక్కపట్నం చెరువు వద్ద కృష్ణా జలాలకు గంగ పూజ నిర్వహించనున్నారు. జలహారతి ఇవ్వనున్నారు. శ్రీకృష్ణదేవరాయలు ఈ చెరువును కట్టిస్తే అభినవ శ్రీకృష్ణదేవరాయలు చంద్రబాబు నాయుడు గారు ఈ చెరువు నింపడం అనేది మా హృదయాల్లో చిరస్థాయిగా, చిరస్మరణీయంగా నిలిచిపోయే ఘట్టం ఇది. మీరు చూస్తున్నారు, ఊరు ఊరు ఏకమే అందరూ ఈ మరో దగ్గరికి వచ్చారంటే మా అందరి హృదయాలు పొంగి పొరులుతున్నాయి. ఇది చాలా ఆనందకరమైన సంఘటన. కృష్ణమ్మకు పూజల తర్వాత బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ధర్మవరం చెరువు గట్టుపైనే 1,00,000 మంది ప్రజలు పాల్గొనేలా జన్మభూమి బహిరంగ సభ ప్రాంగణం సిద్ధమైంది. పర్యాటక శాఖ నుంచి 2 ప్రత్యేక మరపడవలు తెప్పించి చెరువులో తెప్పోత్సవం కూడా నిర్వహించనున్నారు. పట్టిసీమ ద్వారాగా కృష్ణా డెల్టాకు నీళ్ళు ఇవ్వడం, ఆ నీళ్ళని తీసుకొచ్చి రోజు కృష్ణా డెల్టాకి ఏ నీళ్ళు అయితే వెళ్తున్నాయి శ్రీశైలం నుంచి మా రాయలసీమకి ఇవ్వడం, ఆ రాయలసీమ నీళ్ళ ద్వారా హంద్రీనేవా ద్వారాగా ఈరోజు మా ధర్మవరం చెరువు అయితేనే, బుక్కపట్నం చెరువు అయితేనే నీళ్ళు ఇవ్వడం చాలా గొప్ప విశేషం. 1263 చెరువులు ఉన్నాయి జిల్లాలో. అన్ని చెరువులు కూడా వచ్చే 2-3 సంవత్సరాల్లో నీళ్ళు ఇస్తామని దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కరువు సీమకు నీరిచ్చి అసాధ్యమనుకున్న పనిని సుసాధ్యం చేసిన ముఖ్యమంత్రికి నీరాజనం పడతామని స్థానికులు చెబుతున్నారు.